చెప్పాలి ఎవరైనా. సంఘంలోనే ఉంటూ వేషధారణ జీవితాన్ని కలిగి ఉండి దుష్టత్వాన్ని కలిగి ఉన్న వాళ్ళు ఎవరు? ఓకే సరే, కొన్ని పాయింట్స్ చెప్పారు, వెరీ గుడ్. కాకపోతే మీరు ఇలా గుర్తుపెట్టుకోవాలంటే గోధుమలు గురుగులు. ఓకేనా? సంఘంలోనే పెరుగుతారు వీళ్ళందరూ. ఏంటిది? వేషధారణ జీవితాన్ని కలిగి లక్షణాలన్నీ కలిగి ఉన్న వాళ్ళు ఎవరంటే గురుగులు. ఇట్లా గుర్తుపెట్టుకోండి. ఇట్లా గుర్తుపెట్టుకుంటే మీకు వాక్యం మంచి గుర్తుంటుంది. ఓకేనా? వీళ్ళందరూ కూడా ఏంటంటే గురుగులు. వీళ్ళు కూడా ఎక్కడ పెరుగుతారంటే సంఘంలోనే పెరుగుతారు. కానీ ఎప్పుడు వాళ్ళు వాళ్ళు ఎప్పుడు వేరు చేయబడతారంటే వాళ్ళు మరణించిన తర్వాత, లేకపోతే దేవుని యొక్క రాకడ వచ్చినప్పుడు వాళ్ళు గోధుమలను గురుగులు రెండు వేరు చేయబడతాయి. ఓకేనా? కాబట్టి వీళ్ళందరూ కూడా ఏంటి? చేప దేవుడు ఏంటిది? వలలు పట్టేటువంటి చేపలోనే ఉంటారు. అంటే వలలు పట్టేది దేవుడు మనకి పరలోక రాజ్యానికి దేనితో పోల్చాడంటే చేపలను పట్టే వలతో పోల్చాడు. వీళ్ళందరూ కూడా వలలోనే ఉంటారు, కానీ గంపలో వేయబడరు, అంటే కొట్టులో వేయబడరు. కొట్టులో వేయబడరంటే పరలోక రాజ్యంలోనికి చేరుకునేటువంటి భక్తి జీవితం కాదు వాళ్ళది. ఈ లోకపరంగా వాళ్ళ సొంత అవసరతల కొరకు, వాళ్ళ యొక్క సొంత ఆలోచనల కొరకు చూపించేటువంటి భక్తి జీవితం. ఇటువంటి జీవితం కలిగిన వాళ్ళందరూ ఏంటిది? గంపలో దేవుని యొక్క పరలోక రాజ్యం అనేటువంటి కొట్టులో వాళ్ళు వేయబడరు. తర్వాత వాళ్ళు ఏంటంటే వేరు చేయబడతారు. కాబట్టి ఈ యొక్క వేషధారణ జీవితాన్ని కలిగి ఉన్న వ్యక్తులు ఎవరంటే గురుగులు. ఇంకేంటంటే గంపలో పడకుండా వలలో ఉంటారు వీళ్ళు కూడా. వల ఏంటిది? అందరికీ వేస్తాడు దేవుడు, ఒక్కరికి కాదు. ఇప్పుడు సువార్త అనేటువంటి వలను భూమి మీద దేవుడు అందరికీ వేసి పెట్టాడు. అందరూ వస్తారు, వలలోనికి వస్తారు, కొంతమంది పోతారు. కానీ ఆ వలలో నుండి గంపలో చేర్చబడే వాళ్ళు ఎంతమంది అనేది ప్రాముఖ్యమైనటువంటి విషయం. ఓకేనా? గంపలో చేర్చబడినవి మాత్రమే లెక్కలోనికి వస్తాయి. మన సంఘంలో ఉన్నంత మాత్రంలో గంపలో చేర్చబడేవారుగా మనము ఉండాలి. లూకాసు వార్తలో కూడా ఒక మాట ఉంటుంది, చదవండి. లూకాసు వార్త 6వ అధ్యాయము 42వ వచనం. నీ కంటిలో ఉన్న దూలమును చూడక నీ సహోదరునితో, సహోదరుడా నీ కంటిలో ఉన్న నలుసును తీసివేయనిమ్మని నీ వెలుగు చెప్పగలవు. వేషధారి, మొదట నీ కంటిలో ఉన్న దూలమును తీసివేయుము, అప్పుడు నీ సహోదరుని కంటిలో ఉన్న నలుసును తీసివేయుటకు నీవు తోటు. ఓకే నాన్న, చాలా. ఇంకోటి ఏంటిదంటే వీళ్ళలో ఉన్నటువంటి లక్షణం ఏంటంటే వాళ్ళ జీవితమే కరెక్ట్గా ఉండదు. అంటే వాళ్ళే పెద్ద దేవుని యొక్క ఆజ్ఞలను పాటించకుండా జీవిస్తూ ఉంటారు. మరలా వేరే వారి యొక్క కంటిలో ఏదైనా నలుసు ఉందనుకోండి, అరే బాబు నీ కంటిలో ఉంది నలుసు ఉందిరా తీసేసుకో అనేసి వాళ్ళకు బోధిస్తూ ఉంటారు. కాబట్టి అందుకే దేవుడు వీళ్ళకి ఏమని చెప్తున్నారంటే, ఫస్ట్ నీ కంట్లోనే దూలం ఉంది, అంటే నీవే అంటే దేవుని యొక్క ఆజ్ఞను నువ్వే ధిక్కరిస్తున్నావు, దేవుని యొక్క ఆజ్ఞను ధిక్కరించి తప్పు చేస్తున్నావు. మరలా నీ సహోదరుని కంటిలో ఉన్న చిన్న నలుసు గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు? అటు వీళ్ళలో ఉన్నటువంటి వేషధారులలో ఉన్నటువంటి లక్షణము లోపల ఒక జీవితం ఉంటుంది, బయట ఒక జీవితం ఉంటుంది. ఇంకా వాళ్ళే పెద్ద మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఎవరైనా చిన్న మిస్టేక్ చేస్తే దాన్ని ఎత్తి చూపడంలో వీళ్ళు చాలా ముందుగా ఉంటారు. కాబట్టి అలా ఎవరు ఉండకూడదు. వీళ్ళలో ఉన్నటువంటి లక్షణాలు ఇవి. కాబట్టి ఈ లక్షణాలు ఒకవేళ మనలో ఉంటే మన జీవితాన్ని కాబట్టి విడవబడేవారుగా మనం ఉండకూడదు. ఓకేనా? 10వ వచనాన్ని చూడండి. 10వ వచనం చూసుకొని క్లోజ్ చేసుకుందాం. ఎవరైనా చదవండి 10వ వచనం. మత్తయి సువార్త 15వ అధ్యాయం 10వ వచనం. నీటిలో ఉన్న వాళ్ళు చదవండి. మనుషుని అపవిత్రపరచును గాని నోట నుండి వచ్చినది ఏ మనుషుని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఓకే ఒకరు కూడా చూడండి. జనసమూహములను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడునది మనుషుని అపవిత్రపరచదు గాని నోట నుండి వచ్చినదే ఆ మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. ఇక్కడ దేవుడు మనకి 11వ వచనంలో ఇంకా క్లారిటీ ఇచ్చేసాడు. ఏంటంటే వీళ్ళు ఇప్పుడు ఏంటిది? చేతులు కడుక్కోకుండా వాళ్ళు ఆహారం తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళు శుద్ధీకరణ అనేటువంటి ఆ యొక్క ప్రాసెస్ని వాళ్ళు ఫాలో కావట్లేదు. కాబట్టి వీళ్ళు ఏంటంటే అపవిత్రులు అయిపోతున్నారు అన్నటువంటి మనస్సు వాళ్ళలో ఉంది. అంటే వాళ్ళలో ఉన్నటువంటి మనస్తత్వం దేనికి ఆ యొక్క మాట ద్వారా అర్థమైపోయింది. ఒకవేళ అలా అర్థం కాకపోయినా వాళ్ళ మనిషి యొక్క హృదయ అంతరంగాలను ఎరిగిన వారు ఎవరు అంటే దేవుడు తప్ప నీవు నీ సొంత తల్లిదండ్రులకు నీ హృదయం తెలియదు. ఈవెన్లీ డెవిల్కి కూడా నీ హృదయం తెలియదు. ఓకేనా? దయ్యానికి మన హృదయ ఆలోచనలు అది దయ్యానికి తెలియదు. ఇంకా మన యొక్క హృదయ ఆలోచనలు మనకి దేవునికి తప్ప ఎవరికి తెలియదు. సో కాబట్టి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, జనసమూహం నన్ను పిలిచి మీరు విని గ్రహించుడి, నోట పడినది మనుషుని అపవిత్రపరచదు కానీ
నోట నుండి వచ్చినదే మనిషిని అపవిత్రపరచునని వారితో చెప్పాను. నోట పడిన ఇప్పుడు ఎవరు పేతురు గారు బాగా ఆకలితో ఉన్నప్పుడు దేవుడు ఒక దుప్పటి మీద స్టార్టింగ్లో దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపించాడు. ఏంటిది? అది పులుసులు గల వాటిని మీరు ఏంటి తినకూడదు. అంటే పాత నిబంధనలు కొన్ని ఉంటాయి, కొన్ని డెక్కలు లేనివి, అవి కొన్ని ఏ పదార్థాలు తినాలి, ఏ పదార్థాలు తినకూడదు వాటి విషయంలో మనకి ఎక్కడ లేవి ఖండంలో దేవుడు చెప్పాడు. ఏంటంటే అపవిత్రమైన జంతువులను మీరు తినకూడదు, అపవిత్రం కాని ఉంటాయి, అపవిత్రమైనవి ఉంటాయి. అయితే అది ఎక్కడ అంటే పాత నిబంధనలో. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు గారు బాగా ఆకలితున్నప్పుడు ఒక పెద్ద దుప్పటి ఆకాశం నుండి దిగి వచ్చేసి దాంట్లో అన్ని రకాలైనటువంటి చిన్న చిన్న పుర్ల కాంచి ఉంటాయి. దేవుడు వాటిని నేను పవిత్రపరచాను తిననేసి అంటే అది తినడు, అపవిత్రమైన వాటిని నేను ముట్టుకోనని చెప్తాడు. అయితే ఇప్పుడు ఇక్కడ ఉద్దేశం ఏంటంటే దేవుడు ఎందుకు చెప్తున్నాడంటే మనం తినే ఆహారాన్ని బట్టి మనము అపవిత్రులము కాము. అదొకటి మనము గ్రహించాలి. మన తినే అటువంటి ఆహారాన్ని బట్టి మనము అపవిత్రపరచబడము. దేన్ని బట్టి మనం అపవిత్రపరచబడతాము అంటే మన హృదయంలో నుండి వచ్చేటువంటి చెడు తలపులు, చెడు ఆలోచనలు, చెడు మాటలు, చెడుతనము మన హృదయం నుండి వచ్చేటువంటి దాన్ని బట్టి మన అపవిత్రపరచబడి దానివల్ల మనకు హానికరం ఉంటుంది తప్ప మన బయట నుండి తీసుకునేటువంటి ఆహారాన్ని బట్టి మనము అపవిత్రపరచబడము అనేసి దేవుడు ఇక్కడ వాళ్ళకి ఏంటంటే సమాధానాన్ని ఇక్కడ క్లారిటీ ఇచ్చేశాడు. ఓకేనా? రోమపత్రికలో ఒక మాట ఉంటుంది, చదవండి. రోమపత్రిక 14వ అధ్యాయము 17వ వచనము. దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానము పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. ఇది దేవుని యొక్క రాజ్యము అంటే అది భోజనం తినడం వల్ల మనం పవిత్రపరచబడము, చేతులు కడుక్కొని తింటేనే మనం పరిశుద్ధపరచబడతాము, లేకపోతే చనిపోయిన వాళ్ళ దగ్గరకు వచ్చి స్నానం చేస్తేనే పరిశుద్ధపరచబడతాము. ఇవన్నీ కట్టడాల ఆచారాలన్నీ కూడా పెద్దలు వాళ్ళు ఏదో వాళ్ళకి దేవుని యొక్క జ్ఞానం లేక వాళ్ళు ఇలా అవన్నీ పెట్టుకున్నారు. కానీ వాటి వల్ల మన హృదయానికి ఎటువంటి ప్రమాదం లేదు, మన ఆత్మకి ఎటువంటి ప్రమాదం లేదు. కానీ మన లోపల నుండి వచ్చేటువంటి అపవిత్రమైన తలంపుల ఆలోచనల వల్లనే మనం అపరిశుభ్రపరచబడి మనం నిత్య నరకానికి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేయాలి? వాటిని మీరు తగ్గించుకోవాలి. హృదయంలో నుండి వచ్చేటువంటి చెడును మీరు తగ్గించుకోవాలి తప్ప బయట నుండి లోపల నుండి పోయేది ఏమవుతుంది? తిన్న తర్వాత అది అరిగిపోతుంది, మరలా మన భూమి మీద విడుస్తాం, మరలా అది భూమిలో కలిసిపోయి మట్టి అయిపోతుంది. దానివల్ల మనమేం అపవిత్రపరచబడుతున్నాం. కానీ మనలో వచ్చేటువంటి చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దేవునికి విరోధమైనటువంటి ఆలోచనలు, వాక్యానుసారంగా కాకుండా ఇష్టానుసారమైనటువంటి జీవితము. దేవుని యొక్క రాజ్యం అంటే ఏంటి? దేవుని యొక్క సంఘం అంట. దేవుని యొక్క సంఘము ఎవరు అని అంటే అక్కడ సంఘాన్ని కరెక్ట్గా ఎవరు పాటిస్తున్నారంటే శిష్యులు పాటిస్తున్నారు, కానీ వీళ్ళు పాటించట్లేదు. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు కానీ నీతియు సమాధానం పరిశుద్ధాత్మని ఆనందమునే ఉన్నది. ఇది అంటే భోజన పదార్థము, ఈ యొక్క భోజన పదార్థాలు మన శరీరానికి మాత్రమే, శరీరానికి బలాన్ని ఇవ్వడం కొరకు వాటి మనం తీసుకుంటున్నాము. అది ఇక్కడ వరకే అది పరిమితమైపోతుంది. కానీ ఈ యొక్క భోజనం ఇప్పుడు చేతులు కడుక్కోకుండా చేతులు కడుక్కోకుండా తిననంత మాత్రంలో నిత్య జీవానికి వెళ్ళలేరా? అంటే వాళ్ళు పరలోకానికి పోరా? అది కాదు. కానీ నువ్వు అసలైన ఆజ్ఞను నువ్వు పాటించాలి. అది పాటించకపోతే నువ్వు నిత్య నరకానికి వెళ్తావు, పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. సో కాబట్టి దాని గురించి దేవుడు ఇక్కడ చాలా క్లారిటీగా చెప్పాడు. నీతియు సమాధానము పరిశుద్ధాత్మలి ఆనందమునే ఉన్నది. నీతి సమాధానము పరిశుద్ధాత్మలి అందలి ఆనందము, అది దేవుని యొక్క రాజ్యము. భోజన పదార్థాలను బట్టి మనం నిత్య జీవానికి వెళ్ళలేము. మనం ఎప్పుడు నిత్య జీవాలని నీతిగా జీవించాలి, సమాధానాన్ని కలిగి ఉంటూ దేవుని యొక్క పరిశుద్ధాత్మ చేత నడిపించబడుతూ మన యొక్క హృదయాన్ని వాక్యానుసారంగా ముందుకు తీసుకెళ్ళినప్పుడు మనము అప్పుడు మంచి అంటే ఒక గోధుమలాగా పెరిగి ఆ గోధుమలను గురుగులను వేరు చేసినప్పుడు మనం ఏంటంటే ఒక మంచి కొట్టులో వేయబడతాం, లేదా ఒక మంచి గంపలో వేయబడతాం. ఓకేనా? ఇది దేవుడు వాళ్ళకి ఇచ్చినటువంటి సమాధానం. వాళ్ళు వేసినటువంటి క్వశ్చన్కి దేవుడు మరలా ఎలా సమాధానాన్ని ఇచ్చాడు అంటే పాత నిబంధనలో ఉన్నటువంటి లేఖనాలను తీసుకొచ్చి వాళ్ళకి చక్కగా సమాధానాన్ని ఇచ్చాడు. దేవుడి వాక్యము మీ హృదయంలో ఫలింపచేయను గాక. ఆమేన్. మిగతా సెక్షన్ మన మధ్యలో ఉన్న విజయ సిస్టర్ గారు నడిపిస్తారు.